ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. ముఖ్యంగా గత 3 నెలలుగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చాలామందిని ఆకర్షితులు చేసింది. అందులో డెవలప్మెంట్ యాక్టివిటీస్లో చాలా సీరియస్గా ప్రజల్లో తిరుగుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడానికి మా చైర్మన్ మా అన్న అమిత్ అన్న ఇంకా దాదాపు 17-18 మంది చైర్మన్స్ అండ్ 3 ఇన్ఛార్జ్ మంత్రులు చైర్మన్స్ అంతా కూడా గ్రౌండ్లో చాలా సమస్యల మీద తెలుసుకొని అవి పరిష్కరించినారు కూడా. ఆల్మోస్ట్ 70% సాల్వ్ చేసినారు. డెవలప్మెంట్ యాక్టివిటీసే కాకుండా అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాము. వైట్ రేషన్ కార్డు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఇటువంటి కార్యక్రమాల వల్ల కాంగ్రెస్ పార్టీ మీద కానీ రేవంత్ అన్న పరిపాలన మీద కానీ ప్రజల్లో ఒక బలమైన నమ్మకం ఏర్పడ్డది. అండ్ అట్ ది సేమ్ టైం ఒక లీడర్ స్థానికుడిగా ఉండాలా, అప్రోచబుల్ ఉండాలా, మర్యాద ఇచ్చే లీడర్ ఉండాలని స్థానికులు బలంగా ఫిక్స్ అయినారు. సో ఇప్పుడు మేము పబ్లిక్లో 40 ఏళ్ళుగా మా ఫ్యామిలీ పబ్లిక్లో ఉంటున్నాం. మాకు అవకాశం కల్పించినందుకు వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. ప్రజలే ఈరోజు కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. ఇప్పుడున్న ముస్లిమ్స్ టీఆర్ఎస్ పార్టీ అక్కడ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ముస్లిమ్స్ మాకే ఇస్తారు అనేది. సరే, గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయించిందో, వాళ్ళు ఏం డెవలప్మెంట్ చేసారో దాన్ని బట్టి ముందుకెళ్ళమనండి, మాకు అభ్యంతరం లేదు. వాళ్ళు చెప్తారు అట్లా. కానీ జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలు నేను మీడియా ద్వారా కోరుకునేది ఏంటంటే, ఈరోజు అధికారం కాంగ్రెస్ పార్టీది ఉంది. రేవంత్ అన్న ఒక ఫేర్ గవర్నెన్స్ ఇస్తున్నప్పుడు అండ్ కమిటెడ్ వర్క్ చేస్తున్నారు. గత 30 సంవత్సరాలు కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ 3 నెలలు జరిగినాయి. అభివృద్ధి లక్ష్యంగా మీరు ఆలోచన చేయాలా, మాయమాటలు లొంగొద్దు. మాటలకు లొంగి మీరు అధికారం లాస్ట్ టైం సపోర్ట్ చేసినారు కానీ ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ లేదు. ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, మన ప్రాంత అభివృద్ధిని చేసుకోవాల్సింది. ఏ విధంగా ఉంటుందండి? ఏం లేదు, పోటీ ప్రజలు గెలిపిస్తారు.